ఇజ్రాయిల్ 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు హమాస్ ఆర్మీ చీఫ్ని లేపేసింది. మే నెల 16వ తారీఖునేమో వచ్చేసి ఇజ్అల్దీన్ అల్ హద్దాద్ని లేపేసిన తర్వాత ఆ ప్లేస్లో మహమ్మద్ ఒడేహిని నియమించారు హమాస్కి చెందినటువంటి నేతలు. మళ్ళీ ఇప్పుడు మన మంగళవారం రోజు ఏమొచ్చేసి కరెక్ట్గా 26వ తారీఖున 10 రోజుల వ్యవధిలోనే అతన్ని కూడా లేపేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఇజ్రాయిల్ ధృవీకరించింది, అటు హమాస్ కూడా ధృవీకరించడం జరిగింది. ఇంతకుముందు ఎంతోమంది నేతలను చంపేశారు, కానీ ఇప్పుడు సీజ్ ఫైర్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా దాడులు జరగడానికి ప్రధాన కారణం గాజా సిటీలో జరిగినటువంటి దాడి. దీంతో ఇప్పుడు మహమ్మద్ ఒడేహి యొక్క భార్య, కూతురు, కొడుకు అందరూ చనిపోయారు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని చూశారు. సీజ్ ఫైర్లో మీరు దాడి చేయాలని చూస్తారు, మీరు దాడి చేయాలని ఆలోచిస్తారు, మేము దాడి చేసేస్తాం, మీ బుర్రలో ఆలోచన వచ్చిందంటే మేము ఇక ఉపేక్షించము అన్న విధంగా ఇజ్రాయెల్ కూడా అదే విధంగా దాడి చేసింది. 31 మంది ఆ రోజు వైమానిక దాడిలో చనిపోయారు. మంగళవారం రోజు జరిగినటువంటి దాడిలో 31 మంది చనిపోయారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మహమ్మద్ ఒడేహి కుటుంబం 5గురు చనిపోయారు ఆయనతో పాటు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఆర్మీ చీఫ్ని ఎంచుకోవాలి ఇప్పుడు హమాస్.